వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో నీళ్లుంటే జేసీపీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము, తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా ఏమన్నా ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం, తర్వాత బయటికి రాకుండా ఇది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ ఉండమని చెప్పాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం, అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం, తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా, తడిసిన ఇళ్లలో ఉండద్దు. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ను కూడా మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి. మొత్తం నిరాశ్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే 500-600 మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి. తర్వాత R&B PR వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి. వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము, తర్వాత ఊర్లన్నీ విలేజ్లన్నీ కూడా కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం, బయటకు వెళ్ళిపోయే విధంగా. తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా అక్కడ ఏమేమి డ్యామేజ్ అయింది, R&B, ఎలక్ట్రిసిటీ, RWS, శానిటేషన్ అందరు కూడా అలర్ట్గా ఉండండి. వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయండి ఎక్కడికక్కడ. మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి, మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ. మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ సమీక్ష మేదక్ కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి ఘట్టం వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ హరీష్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి భారీ వర్షాలపై సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 2 రోజుల్లో కురిసిన వర్షం, వరదల ముంపు తదితర అంశాలపై చర్చించారు. ఒరిస్సా డిప్రెషన్ వలన ఈ భారీ వర్షాలు ఇక్కడ రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడే చెప్పినట్టు ఎక్కడైతే బ్రీచెస్ అయినాయో బ్రిడ్జెస్ ఇక్కడ అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే స్టాండర్డ్ అయినారో వాళ్ళందరికీ కూడా హై ఏరియాస్కి షిఫ్ట్ చేయడము, వాళ్ళందరికీ ఏదైతే సహకరించాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ పాట్నా, నాకు ఫోన్ వస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, సీఎం ఆఫీస్ గారితో కూడా మాట్లాడాను. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా రెండోసారి తిక్కారెడ్డికి అవకాశం ఇవ్వాలని 45వ వార్డు మహిళా సంఘం నాయకురాలు సుమలత కోరారు. ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ప్రజల నుంచి వివిధ విభాగాల నుండి అభిప్రాయం వెల్లడించారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా తిక్కారెడ్డి పనిచేయడం వల్ల ఎందరికో సహాయ సహకారాలే కాకుండా తమ వంతు తోడ్పాటు అందిస్తూ అందరి మన్ననలు పొందారని మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ సురేష్ బాబు కుటుంబానికి సహాయ సహకారాలు అందించడంలో తిక్కారెడ్డి కృషి మరవలేనిదని అన్నారు. అయితే సురేంద్ర కుటుంబానికి సహాయం అందించాం, కొందరు మౌనంగా ఉండడం బాధాకరమని అన్నారు.
నాయుడు, శ్రీబాగ్ ఓడంబడిక 2014, శ్రీరామకృష్ణన్ కమిటీ నివేదిక 2019, జిఎన్ రావు కమిటీ నివేదికలు కర్నూలు హైకోర్టు ఇవ్వాలన్నదే కేంద్ర హోంశాఖకు కర్నూలుకు హైకోర్టుకు ఇబ్బందులు తొలగించాలని కోరుతూ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి రాజధానిగా కర్నూలు ఉండగా దాన్ని హైదరాబాద్కు విభజన తర్వాత అమరావతికి తీసుకెళ్లారని, కర్నూలుకు హక్కు అయిన హైకోర్టునైనా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఇబ్బందులు సృష్టించకుండా సత్వరమే కర్నూలుకు హైకోర్టును పెట్టే విధంగా చూడాలని కోరారు. రాయలసీమ అభివృద్ధి చేస్తూ కర్నూలుకు హైకోర్టు వచ్చేలా పాటుపడాలని వారు కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం చౌరస్తా కార్యాలయంలో వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంట రవి మాట్లాడుతూ నాయని రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాలు సీనియర్ అయి ఉండి బండి సంజయ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. బండి సంజయ్ బీసీ ప్రజల కోసం నేతల కోసం పోరాడే బీసీ నేత అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఎలాంటి బీసీ సంఘం ఢిల్లీలో మద్దతు తెలపలేదన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్ నాయకులు మాత్రమే బాగున్నారా? వరంగల్ సమస్యలన్నీ నాయని రాజేందర్ రెడ్డికి కనపడం లేదా అని విమర్శించారు. వరంగల్ అభివృద్ధి కోసం బీజేపీ నాయకులందరూ మాతో కలిసి పనిచేస్తారని అన్నారు. బీజేపీది బడుగు బలహీన పేదల అభివృద్ధి పరచడం ఒకటే. 2 స్థానాల నుంచి 400 స్థానాలకు బీజేపీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాబట్టి ఎన్ని స్థానాలు పడిపోయిందో గుర్తుకు చేసుకుంది అని అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులు వారి పదవి కాపాడడం కోసం, రాహుల్ గాంధీతో మెప్పు పొందడం కోసం ఇక్కడ నుంచి పోయి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఏ మేధావి వర్గం కానీ, ఏ బీసీ కులాలు కానీ ఆ రిజర్వేషన్ మీద మాట్లాడడం. ఎందుకంటే అక్కడ జరిగేది క్లియర్గా తెలుస్తుంది. బీసీల పేరు చెప్పి బీసీలలో ముస్లింలను తీసుకొచ్చి యాడప్ చేయాలనేది ఒక కాంగ్రెస్ కుట్ర. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈరోజు దాని మీద మాట్లాడారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు క్లారిటీ ఇచ్చారు. 46% వరకు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను బీసీలకు, హిందువులకి బస్టాండ్ నిర్మాణము ఎక్కడేసిన బొంగలే అక్కడనే ఉన్నది. ఓన్లీ సెల్లార్ వరకు తొవ్వేను పక్కన పెట్టి ఇంత పెద్ద చరిత్ర గల్ల ఈ వరంగల్ నగరాన్ని ఈరోజు టూరిజం హబ్గా ఎదుగుతుంది. వరంగల్ భద్రకాళి టెంపుల్కే కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతరకే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్కే కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటికి, గేమ్స్కే కావచ్చు. ఈరోజు పర్యాటకులు కానీ, ప్రయాణికులు కానీ వరంగల్కి పెరుగుతున్నారు. మరి అలాంటి దానికి వరంగల్ బస్ స్టాండ్ లేదు. మరి ఈ ఆలోచన నాయని రాజేందర్ రెడ్డి గారికి ఎందుకు లేదు? మరి టౌన్లో ఉన్నారులే కదా, ఇక్కడ ఉన్న మంత్రి వాళ్ళు కొండ సురేఖకు అసలు సోయే లేదు కదా. వాళ్ళు అదే ఆలోచన చేయాలి కదా. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అటుకెక్కిపోయి దేశ రాష్ట్ర రాజకీయాలకు ఈ విమర్శలు చేసుకుంటా ఎన్నికల టైంలో చేయండి. మేము భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులు మనం అడుగుతున్నాం, అభివృద్ధి కోసం మేము మీతో కలిసి పనిచేస్తాం. ఒక డయాస్ ఏర్పాటు చేస్తాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక విజన్ ఉన్న లీడర్స్ కావాలి. మేధావులతో చర్చ జరగాలి. ఈ మేధావులతో చర్చ జరిగిన తర్వాత ఈ అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం. అంతే తప్ప విధంగా మన జిల్లాలో నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన భారతీయ జనతా పార్టీపై వారు మాట్లాడిన విధానము, మరియు మా నేషనల్ జనరల్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పైన వారి గురించి వారికి కొన్ని విషయాలు తెలియపరచడం కోసం కాంగ్రెస్ నాయకులకి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మనందరికీ కొంచెం విషయ పరిజ్ఞానం తెలియజేయాలని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు కూడా ఓటు చోరీ, ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఓటు చోరీ చేసి అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు కూడా వాళ్ళు ఓటు చోరీ ద్వారా గెలిచారని చెప్పేసి తీసుకొచ్చారో ఆ చోరీ దొంగ ఓట్లు కానీ, తీసేసేబడిన ఓట్లను కానీ ఈ రోజు వరకు వారు భారతీయ జనతా పార్టీ వారికి వేశారా, ప్లస్ వాళ్ళ మీద క్లారిటీ ఇవ్వడం అనేది ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరూపించడంలో ఫెయిల్యూర్. సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏదైనా మీరు
ఒకటి కామెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు అండర్టేకింగ్ ఇచ్చి మీరు బాధ్యత తీసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఎలక్షన్ కమిషన్ మీద మీరు అవార్డాలు చేయాలని లేని పక్షంలో 7 రోజులలో మీరు అండర్టేకింగ్ ఉందో అదేవిధంగా అఫిడవిట్ని దాఖలు చేయాలి. మీరు ఏదైతే మీరు తప్పు అని చెప్తున్నారో అవన్నీ ప్రూవ్ చేయాలని చెప్పారు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దానికి సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పారు. ఓటు చోరీ అని చెప్పేసి ఇప్పుడున్న బీహార్ ఎన్నికలను ముందు చూపెట్టి బీహార్లో ఏదో యాత్రలు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. బీహార్లో ఏదైతే 60 లక్షల పైచిప్పు ఓట్లను తీసేసామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందో అవన్నీ కూడా చనిపోయిన ఓట్లు మైగ్రేటెడ్ డబ్బులు ఉన్న ఓట్లను తీసేసి ప్రజల ముందు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద అవార్డం వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాటిని ఎలక్షన్ కమిషన్ని పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెట్టండి, దాన్ని ప్రజల నుంచి వచ్చిన తర్వాత దానిలో ఏమైనా తప్పులు అవకతవకలు జరిగినాయని చూద్దామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా భారీ వర్షాలు వరదల వలన ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజలను పరామర్శించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుండి ఎగువ మానేరు వరద ఉధృతిని పరిశీలించిన కేటీఆర్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. కర్నూలుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణారెడ్డి తెలిపారు. కర్నూలు పట్టణంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణారెడ్డి, న్యాయవాది సత్యనారాయణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోదరులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ఎందుకంటే గతంలో కూడా శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ నాయకులపైన వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం, జైలులో నిర్బంధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ భూమి కేటాయించడం, అదేవిధంగా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే
ఇంతవరకు హైకోర్టు బెంచ్ స్థాపనకు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించకుండా కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము ఈరోజు న్యాయవాదులమైనటువంటి మేము కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టునే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము న్యాయవాదులైనటువంటి మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. హైకోర్టు బెంచ్ కాదు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తేనే కర్నూలుకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రాయలసీమకు న్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాది మిత్రులకు ప్రతి జూనియర్ న్యాయవాదికి 3 సంవత్సరాల వరకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్గా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో జూనియర్ న్యాయవాదులకు 5,000 కాదు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇంతవరకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరైనా క్వశ్చన్ చేసిన వాళ్ళపైన కేసులు పెట్టడం, కేసుల్లో నిర్బంధించడం తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాయలసీమకు న్యాయం చేయాలి, కర్నూలును రాజధానిగా ఇది హైకోర్టును పెడితే కానీ కర్నూలు జిల్లాకు రాయలసీమకు న్యాయం జరగదనే ఉద్దేశంతో హైకోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం అనేది హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి హైకోర్టు బెంచ్ పెట్టాలనేది ఎంత దారుణమైన విషయమో. ఆయన కూడా ఒక రాయలసీమ వాసే, ఎందుకు రాయలసీమ మీద ఒక కర్నూలు జిల్లా మీద ఆయనకు ఏమాత్రం లేదు. ఎంతసేపు అమరావతినే ఇది అభివృద్ధి చేయాలనుకోవడము చాలా పెద్ద తప్పది. కానీ ఆయనకు నిజంగా చెప్పాలంటే ఇండియాలో దేశంలోనే అక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ మీరు అనుకుంటే హైకోర్టు రాయలసీమ అభివృద్ధి చేయాలి అనేది ఉంటే హైకోర్టునే పెట్టొచ్చు కదా. మీకు ఏమి అడ్డు ఉంది మీకు? అక్కడ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఇదే మీ ప్రభుత్వమే ఉంది. అది ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు? మీరు హైకోర్టు బెంచ్ పెట్టాలనడం, అది కూడా హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి కూడా 1 ఇయర్ దాటినా కూడా దానిది ఇంతవరకు ఆ ప్రాసెస్ జరగడం లేదు. జగనన్న ప్రభుత్వం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి, నేషనల్ లా యూనివర్సిటీని అత్యంత వైభవంగా ఆయన స్టార్ట్ చేస్తే ఇంతవరకు దాని ప్రాసెసే లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకా దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారేమని కూడా ఉంది, ఇంకా ఇక్కడ లేకుండా. గోదార్కనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపయ్యకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మనాలి ఠాకూర్ మహిళలకు జాకెట్ పీస్, పసుపు, కుంకుమను వాయనంగా ఇచ్చారు. అనంతరం వేద పండితులు ఓగ్న వెంకటేశ్వర్లు గణపతి ఉజ్వాసన పూజను నిర్వహించగా గణపతిని బాజా భజంత్రీల నడుమ డీజే సౌండ్స్తో మహిళలు స్టెప్పులు వేస్తూ శోభయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి నదిలో బొజ్జగణపయ్యను నిమజ్జనం చేశారు. అల్లెము చూడండి ఇట్లా వచ్చేటట్టుంది, అడ్డం ఉండకండి. పట్టుకున్నాను పెట్టినాం అంతే.
ఉంది. క్యాంప్ ఆఫీస్లో మా గణపతి బాబాని ఇక్కడ గణేశాన్ని మేము పెట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, అందరి కుటుంబాలలో సుఖశాంతులు ఉండాలని మేము ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైనా ఇక్కడ ప్రతీది అయ్యప్ప స్వామి పూజ నుంచి మొదలు పెడితే అన్ని పూజలు బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంతా మా రామగుండం రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ వాళ్ళ అన్న వదిన ఇంటికి వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ మాతోని మేమున్నాం మీకు వదిన అని ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలందరికీ పసుబొట్టులు ఇచ్చి ఆ గణపతి ఆశీర్వాదం ప్రతి ఒక్క రామగుండం యావత్ రామగుండం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి కుటుంబంలో సుఖ శాంతులు ఉండాలని సోదరిమణి మనల్ ఠాకూర్ గారు దాదాపుగా నిజవర్గం సంబంధించిన మహిళలందరూ దాదాపు ఇక్కడ పిలిచి వాళ్ళకు పసుపొట్టు ఇవ్వడం జరిగింది. ఈ పసుపొట్టు సంకేతం ఏంటంటే మరి ఈ రాము నిజవర్గం కూడా అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి ప్రత్యేక నిన్న మనల్ ఠాకూర్ గారు ప్రత్యేక పూజలు చేయించి మహిళలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అదే ధ్యేయంగా ప్రతి నిమిషం ప్రతిరోజు అక్కడికి పోవుడు, పొలాల దగ్గర పోడు, వాళ్ళ రైతు కూలీలను పరామర్శించుడు, వాళ్ళతో పాటుగా మమైకమై ఉండు మరి పూర్తి స్థాయిలో నిజవర్గాన్ని పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సోదరి మనల్ రాజ్ ఠాకూర్ గారికి మరి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాము. అలాగే రామగుండం అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి కోరుకుంటుండో దాని అందరూ కూడా మహిళలందరూ కూడా మరి నిజవర్గ ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి మరి ఇప్పటికే అంటున్న రాజ్ ఠాకూర్ ఇంకా ముందుకెళ్ళని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సహకారం చంద్రబాబు సహకారంతో ఇంకా ముందుకెళ్ళి ఈ రామగుండం గత 50 సంవత్సరాలుగా నిర్వహణంగా ఉన్న రామగుండాన్ని తీర్చిదిద్ది ఉండాలని చెప్పి ఆ వినాయకుని ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఇంతమంది మహిళలకు పసుపట్టు పంచిన మా సోదరుమని మనల్ ఠాకూర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు సోదరులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి మరి సతీమణి వారిలో సగభాగమైనటువంటి వారు చేస్తున్న కార్యక్రమాలు రామగుండం అభివృద్ధిలో పాత్ర పంచుకుంటూ వాళ్ళు పాల్పంచుకుంటూ వారు ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అందులో తను కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు రామగుండంలో అన్న ఎంత తిరుగుతున్నారో బాబీ కూడా అంత తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్న వారి దృష్టికి తీసుకొస్తూ బాబీ తలపెట్టిన కార్యక్రమాలు అన్న తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి గణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది నిన్నటి రోజున. భారీ వర్షాల దృష్ట్యా గురువారం చింతగాని మండలం రామకృష్ణపురం వాగు ఉధృతితో ఖమ్మం బోన్గల్ ప్రధాన రహదారి వరద ప్రవాహాన్ని దంసలాపురం వద్ద పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఇది దగ్గర మనకి ఖానాపురం నుంచి వస్తుంది సార్. పోతాయండి ఏకుపల్లి ఖానాపురం కలిపి ఇచ్చేసాం. అయితే ప్రస్తుతం అక్కడైతే స్టడీ వరద ఫోటో అనేది ఇక్కడ లేదు, ఇంకా లేదు. అండ్ ఇంకొక 1-2 feet పెరుగుతుంది మనం అంచనా వేస్తాం. ఖమ్మం టౌన్కి వస్తే వారు బయటికి రావద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా సిరిసిల్లలో వరద ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు. సిరిసిల్ల నర్మల పర్యటన ముగించుకొని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వచ్చారు. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని తెగిన రోడ్డును పరిశీలించారు. రోడ్లు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు. పాల్వంచ వాగు వరదల వలన జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డంబడిక 2014, శ్రీరామకృష్ణన్ కమిటీ నివేదిక 2019, జిఎన్ రావు కమిటీ నివేదికలు కర్నూలు హైకోర్టు ఇవ్వాలన్నదే కేంద్ర హోంశాఖకు కర్నూలుకు హైకోర్టుకు ఇబ్బందులు తొలగించాలని కోరుతూ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి రాజధానిగా కర్నూలు ఉండగా దాన్ని హైదరాబాద్కు విభజన తర్వాత అమరావతికి తీసుకెళ్లారని కర్నూలుకు హక్కు అయిన హైకోర్టునైనా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఇబ్బందులు సృష్టించకుండా సత్వరమే కర్నూలుకు హైకోర్టును పెట్టే విధంగా చూడాలని కోరారు. రాయలసీమ అభివృద్ధి చేస్తూ కర్నూలుకు హైకోర్టు వచ్చేలా పాటుపడాలని వారు కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.